శ్రీ మహాగణాధిపతయే నమః. పొలిటిన్ మీడియా భక్తి భాస్కర ఛానల్ వారికి అందరికీ కూడా గణపతి అనుగ్రహం కలగాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజున 9వ రోజు చక్కగా స్వామివారికి ప్రతినిత్యంలాగానే పూజా విధానం, అలాగే ఈ రోజున ఉపచారాలు చక్కగా ఏకహారతి, ఒక ఒత్తితో హారతి, అలాగే పంచహారతి, అలాగే ఏకాదశ 11 ఒత్తులతో హారతి, అలాగే స్వామివారికి ఉపచారాలు ఛత్రము చామరము అంటూ చక్కగా స్వామివారికి దేవాలయంలో చేసేటువంటి ఉపచారాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటిని కూడా మన ప్రేక్షకులందరికీ కూడా మనం చూపిస్తున్నాం. ఈ రోజున చక్కగా ఈరోజు పూజా కార్యక్రమం చివరిలో ఇదంతా కూడా మంత్రపుష్పం మనం ఎలా చెప్పుకోవాలి, మనకి ఏ శ్లోకాలు వస్తే దాంతో మనం మంత్రపుష్పం చేసుకోవచ్చు, అలాగే స్వామివారికి హారతులు ఇవ్వచ్చు, అలాగే చివరిలో కూడా ఉపచారాలన్నింటికి కూడా ఎటువంటి శ్లోకాలు వస్తే ఏం చెప్పుకుని మనం చేసుకోవచ్చు అన్న విధానం గురించి ఈరోజు తెలుసుకుందాము. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తం వృక్షాల్య చేయగడుక్కోండి. చక్కగా ప్రతినిత్యంలాగానే ఆచమనించేయండి అందరూ కూడా. హస్తం వృక్షాల్య ఆచమ్య. కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. హస్తం వృక్షాల్య. నాలుగోసారి నీళ్లు పోసుకుని విడిచిపెట్టండి. స్వామివారికి నమస్కరించుకోండి. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రజ్ఞమనాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షదాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. చక్కగా పుష్పము అక్షిత చేత్తో పట్టుకొని గణపతికి నమస్కరించుకోండి. ఓం యస్య వోనామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళాః తయో సంస్పృణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవః ఏషామింది పరస్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. స్వామివారి సన్నిధిలో పెట్టి నమస్కరించుకోండి. అక్షతలతో పూజ చేయండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణి హిరణ్యగర్భాభ్యాం నమః. శచీపురందరాభ్యాం నమః. అరుంధతే వశిష్ఠాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. అయం ముహూర్తో అస్తు. ప్రతినిత్యంలాగానే 2 అక్షతలు తీసుకుని వాసన చూసి ఎడం చేతి పక్క నుంచి వదిలిపెట్టండి. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామవరోధినః బ్రహ్మకర్మభారభే. ప్రాణాయామం చేయండి చక్కగా. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం దపః ఓం సత్యం ఓం తత్సవితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపోధ్యతురసమృతం బ్రహ్మభూర్భువస్సురోం. నమస్కరించుకోండి. మమ అనుకోండి అందరూ కూడా. ఉపాక్త ధృతిక్షే ద్వారా శ్రీ పరమేశ్వర మధ్యస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్भागे శ్రీశైలस्य వాయువ్యప్రదేశే కృష్ణా గోదావరయోర్మధ్యప్రదేశే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహరన్ గురుచరణ సన్నిధో అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది 6 సంవత్సరాణం మధ్యే శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్షఋతు భాద్రపదమాసే శుక్లపక్షే ద్వాదశ్యాం గురువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః. ప్రతినిత్యంలాగానే మేము ఏ విధంగా గోత్రనామాలు చెప్తామో అట్టి విధానంలో మీ యొక్క గోత్రనామాలు చెప్పుకోండి. అసేమానస్య గోత్రః వశిష్ఠగోత్రః వాసువర్మనామధేయః ధర్మపత్ని సమేతః రోహిణీవర్మనామధేయః చిరంజీవినః నరేన్వర్మనామధేయః చిరంజీవి శ్రీరామవర్మనామధేయః. ఆయుష్యాభివృద్ధ్యర్థం అసేమానస్య సహకుటుంబానాం అసేమానస్య గోత్రస్య ఋషిపాలగోత్రః రాజయ్య నామధేయః తద్ధర్మపత్న్యః
లింగవనామ్యాః ఆయుష్యాభివృద్ధ్యర్థం అస్యమానస్య చిరంజీవి శారదానామ్యాః ఆయుష్యాభివృద్ధ్యర్థం. ప్రతినిత్యంలాగానే మేము చెప్పేటువంటి సంకల్పం చక్కగా చెప్పుకుంటూ ఉండండి. అక్షతలు చేతితో పట్టుకోండి. చెప్పండి. మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ చింతిత మనోరథ ఫల సిద్ధ్యర్థం సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి దేవత నవరాత్ర మహోత్సవ అంగత్వేన నవమ దివస ప్రాతకాల పూజాం కరిష్యే. చక్కగా మీ యొక్క మనస్సంకల్పం ఏదన్నా కోరికలు ఉంటే స్వామివారికి చెప్పుకుని అక్షతలు నీళ్లు అలా వదిలిపెట్టండి. చక్కగా కలశారాధనకి గంధము కుంకుమ అలంకరణ చేసుకుని దాంట్లో ఒక పుష్పము అక్షతలు వేసుకుని పత్రము తమలపాకు కానీ మామిడాకు కానీ రావాకు కానీ ఏదైనా కానీ ఒక పత్రం వేసుకుని చక్కగా చేయి మూత వేసి పట్టుకోండి. తదంగా కలశారాధనే వినియోగ. చక్కగా రాగి చెంబుకి కలశారాధన చేసుకుందాము. గంధము కుంకుమ అలంకరణ చేసి దాంట్లో ఒక పుష్పము పత్రం అంటే తమలపాకు కానీ లేదా మామిడాకు కానీ రావాకు కానీ ఏదైనా పత్రం వేసుకుని చక్కగా 2 అక్షతలు వేసుకుని అభిమంత్రణ చేద్దాం. చేయి కుడి చేయి చక్కగా పైన అలా కప్పండి. తదంగ కలశారాధనే వినియోగ. ఓం కలశస్య ముఖే విష్టకంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృణా స్పృతః కుక్షో తస్సాగరా సర్వే సప్తద్వీపావసుందరా అర్గ్వేదో అధజర్వేదసామ వేదోక్షతృణః అంగే సహిత సర్వే కలశాం సమాశ్రితాః ఆ కలశే ఏషు ధాతు పవిత్రే పరిషచ్యతే ముఖ్యైర్యజ్ఞేష వర్ధతే ఆపో వా ఇదం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణావాపః పశువాపో నమాపో మృతమాప స్మ్రాడాపో విరాడాప స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజుగుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భువస్వరాపవో. ఓంకారం చెప్పుకుంటూ చక్కగా పుష్పాన్ని గుండ్రంగా నీటిలో తిప్పండి. ఓం గంగే చైమనే చేవ గోదా ప్రశస్పతి నర్మదే సింధు కావేరే జలేష్మిన్ సన్నిధిం కురు. ఆయాంత కలశోధకేన. ఆ కలశలో నీళ్లు పత్రంతో కానీ పుష్పంతో కానీ మనం బయట నుంచి తీసుకొచ్చిన పుష్పములు పండ్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద చిలకరించండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవం సంప్రోక్ష. స్వామివారికి ప్రతిమని శుద్ధి చేయండి. అలాగే మన శిరస్సు మీద ఆత్మానంచ సంప్రోక్ష స్థలానిచ సంప్రోక్ష తతః గణపతి ప్రార్థనం. పుష్పములు దోసెట పట్టుకుని స్వామివారికి ప్రార్థన పూర్వక నమస్కారం చేసుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే భవసంచిత పాపౌఘా విద్వంసన విచక్షణం విఘ్నాంధకారభాస్వంతం విఘ్నరాజమహం భజే ఏకదంతం శూర్పకర్ణం గజవక్తరం చతుర్భుజం పాశాంకుశరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభిష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్ తం విఘ్ననాయకం. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః ఇది ధ్యానపూర్వక నమస్కారాన్ సమర్పయామి. నవరత్నాలతో కూడుకున్న సింహాసనం వేసి స్వామివారిని కూర్చోపెట్టుదలగా చక్కటి భావన చేసుకోండి. అక్షతలు చేతితో పట్టుకోండి. మౌక్తికే పుష్యరాగే స్థానానార్త్ రత్న సింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః సువర్ణరత్నగజ హేమ సింహాసనం సమర్పయామి. స్వామివారి యొక్క పాదముల ప్రక్షాళన చేస్తున్నట్టుగా కలశ నీళ్లు స్వామివారి యొక్క పాదాల మీద చిలకరించండి. పాదయో పాద్యం నారాయణమస్తేస్తో నరకాన తారక పాద్యం గృహాన్ని దేవేశామ సౌఖ్యం వివృద్ధయ పాదయో పాద్యం సమర్పయామి. స్వామివారికి హస్తముల ప్రక్షాళన చేస్తున్నట్టుగా హస్తాల మీద నీళ్లు చిలకరించండి. హస్తయో హర్గ్యం వ్యక్త స్వరూపాయ ఋషి గజపతే నమః మయా నివేదితో ముఖ్యర్ఘ్యం ప్రదర్శతాం. హస్తయో హర్గ్యం సమర్పయామి.
మనం ఏ విధంగా ఆచమనం చేశామో అట్టి విధానంలో స్వామివారికి కూడా ఆచమనం చేస్తున్నట్టుగా 3 సార్లు నీళ్లు చూపించి పళ్ళెంలో వదిలిపెట్టండి. కలసలో నీరు మాత్రమే వాడాలి. ముఖే శుద్ధ ఆచమనీయం మందాకిన్యాస్తు యద్వారే సర్వపాపహరం శుభం తదతం కల్పదం దేవ సంయగా చమ్యతాం విభో ముఖే శుద్ధ ఆచమనం సమర్పయామి స్నపయామి. స్వామివారికి చక్కగా నారికేల ఫలోదక స్నానం అంటే కొబ్బరికాయ కొట్టి ఆ నీటితోటి స్వామివారికి స్నానం చేయిద్దాము. నారికేల ఫలోదక స్నానం. ఓం యా ఫలనీర్యా ఫలా పుష్పాయాస్య పుష్పిణీ బృహస్పతి ప్రసూతాస్తానో ముంచంతవగ్ంహస. ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. నారికేల ఫలోదక స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానం. మళ్ళీ స్వామివారికి శుద్ధోదక స్నానం అంటే కలసలో నీళ్లతోటి స్వామివారికి స్నానం చేయిద్దాం. ఓం ఆపుహిష్టామయ భోస్తాన్ భూర్జేత ధాతన మహేరణాయ చక్షసే యోపస్తవతమోరసస్తస్య భాజయతయనః వసతేర్వ మాతరః తస్మా అరంగమామ భోజ శిక్షయా జన్వధ ఆపో జనేథా జనః. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానం అయిన తర్వాత ఒక్కసారి స్వామివారికి కలసులో నీళ్లు స్వామివారికి చూపించి పళ్ళెంలో విడిచిపెట్టండి. స్నానాంతే శుద్ధ ఆచమనిం సమర్పయామి. స్వామివారికి వస్త్రములు పెడుతున్నట్టుగా భావన చేసుకుంటూ పుష్పం చేత్తో పట్టుకోండి. ఓం అభివస్త్రా స్వశ్న్యాన్యర్షాభిధేను సుదుగా పూయమా అనః అభిచంద్రావర్త్వైను హిరణ్యాభ్యస్వా రథనో దేవసోమ వస్త్రం సమర్పయామి. స్వామివారికి బంగారపు యజ్ఞోపేతం వేస్తున్నట్టుగా చక్కటి భావన చేసుకోండి. అక్షతలు చేత్తో పట్టుకోండి. ఓం యజ్ఞోపవేతం బ్రహ్మ పవిత్రం ప్రజాపతిర్య సజంబృస్తాతు ఆయుష్యమగ్రం ప్రథమం చ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజ సువర్ణ యజ్ఞోపవేతం సమర్పయామి. స్వామివారికి దివ్య పరిమళమైన చందనమును సమర్పిద్దాము. ఓం గంధద్వారాంధ్రాదృశాం చ పుష్టాంగరీషిణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహ వేశ్రీం దివ్య పరిమళ చందనం సమర్పయామి. స్వామివారికి ఆభరణాల అలంకరణ చేస్తుండగా అక్షతలు వేసి నమస్కరించుకుంటాం. ఓం అర్చత ప్రార్చత ప్రేమేధాసో అర్చత అర్చంతు పుత్రగా ఉత్తపురం నదృష్పర్చద అర్చత ప్రార్చత. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆభరణాలంకరణార్థే అక్షతాన్ సమర్పయామి. పుష్పం. స్వామివారికి సుగంధపరమైన పుష్పాన్ని సమర్పిద్దాం. మల్లికాది సుగంధాని మాలిత్యేధినే ప్రభో మయా కృతాని పూజార్థం పుష్పాన్ని ప్రతిగృష్యతాం. సుగంధపరమల పుష్పాన్ని సమర్పయామి. పుష్పేషు పూజయామి. స్వామివారికి చక్కగా 9వ రోజున దూర్వాయుగ్మంతో అష్టోత్తరంతో పూజ చేసుకుందాం. ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి. ఓం ఏకదంతాయ నమః జాననీ పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః జంఘేః పూజయామి. ఓం అఖువాహనాయ నమః ఊరుం పూజయామి. ఓం హేరంబాయ నమః కటిం పూజయామి. ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి. ఓం గణనాథాయ నమః నాభిం పూజయామి. ఓం గణేశాయ నమః హృదయం పూజయామి. స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం స్కంధాగ్రజాయ నమః స్కంధో పూజయామి. పాశహస్తాయ నమః హస్తో పూజయామి. గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి. విఘ్నహంత్రే నమః నేత్రం పూజయామి. శూర్పకర్ణాయ నమః కర్ణో పూజయామి. ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి. సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి. విఘ్నరాజాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. ఇప్పుడు దూర్వాయుగ్మంతో చక్కగా స్వామివారికి పూజ చేసుకుందాం. ఓం గణాధిపాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం అఖువాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. వినాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. వరసిద్ధిప్రదాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఏకదంతాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఇభవక్త్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. మూషికవాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. కుమారగురవే నమః దూర్వాయుగ్మం పూజయామి. అందరూ కూడా దూర్వాయుగ్మం సమర్పయామి అనుకోండి. దూర్వాయుగ్మం సమర్పయామి. చక్కగా నమస్కరించుకోండి. ఇప్పుడు అక్షతలతోటి అష్టోత్తరనామావళి చేసుకుందాం. ఒక్కొక్క అక్షత పూజ చేస్తుండండి. ఇక్కడ అక్షంతలు సువర్ణాక్షతలు అంటారు. సువర్ణముతో సమానం అనమాట. అంటే మన ఇంట్లో ఎంతైతే బంగారం ఉంటుందో అంత మాత్రమే అక్షతలు కలుపుకోవాలి. దాన్ని బట్టే మనం వినియోగించుకోవాలి. అర్థమైందా? అందుకని సువర్ణాక్షతలు ఉన్నారు. అక్షింతులు అంటారు అందరూ కూడా. అక్షింతులు అంటే విచ్ఛిన్నమైంది, అంటే విరిగిపోయిందని అర్థం. అక్షతలు అని చెప్పి పిలవాలన్నమాట. అక్షింతలు అంటే తిట్లు అన్నట్టుగా కొంతమంది భావన చేసుకుంటూ ఉంటారు.
కానీ అక్షతలు అనేదే మాత్రమే పలకాలన్నమాట. అక్షతలు అన్నది దాని యొక్క పదం. చక్కగా అక్షతలతోటి మనం పూజ చేసుకుందాం. ఓం గజాననాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం ద్వైమాతురాయ నమః, ఓం ద్విముఖాయ నమః, ఓం ప్రముఖాయ నమః, ఓం సుముఖాయ నమః, ఓం కృతినే నమః, ఓం సుప్రదీపాయ నమః, ఓం సుఖనిధయే నమః, ఓం సురాధ్యక్షాయ నమః, ఓం సురారిఘ్నాయ నమః, ఓం మహాగణపతయే నమః, ఓం మాన్యాయ నమః, ఓం మహాకాలాయ నమః, ఓం మహాబలాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం లంబజఠరాయ నమః, ఓం హ్రస్వగ్రీవాయ నమః, ఓం మహోదరాయ నమః, ఓం మధోత్కటాయ నమః, ఓం మహావీరాయ నమః, ఓం మంత్రిణే నమః, ఓం మంగళస్వరాయ నమః, ఓం ప్రమదాయ నమః, ఓం ప్రథమాయ నమః, ఓం ప్రాజ్ఞాయ నమః, ఓం విఘ్నకర్త్రే నమః, ఓం విఘ్నహంత్రే నమః, ఓం విశ్వనేత్రే నమః, ఓం విరాట్పతయే నమః, ఓం శ్రీపతయే నమః, ఓం వాక్పతయే నమః, ఓం శృంగారిణే నమః, ఓం ఆశ్రితవత్సలాయ నమః, ఓం శివప్రియాయ నమః, ఓం శీఘ్రకారిణే నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం బలాయ నమః, ఓం బలోత్తీతాయ నమః, ఓం భవాత్మజాయ నమః, ఓం పురాణపురుషాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం పుష్కరోక్షిప్తవారిణే నమః, ఓం అగ్రగణ్యాయ నమః, ఓం అగ్రపూజ్యాయ నమః, ఓం అగ్రగామినే నమః, ఓం మంత్రకృతే నమః, ఓం చామీకరప్రభాయ నమః, ఓం సర్వస్మే నమః, సర్వోపాస్యాయ నమః, ఓం సర్వగర్త్రే నమః, ఓం సర్వనేత్రే నమః, ఓం సర్వసిద్ధిప్రదాయ నమః, ఓం సర్వసిద్ధయే నమః, ఓం పంచహస్తాయ నమః, ఓం పార్వతీనందనాయ నమః, ఓం ప్రభవే నమః, ఓం కుమారగురవే నమః, ఓం అక్షోభ్యాయ నమః, ఓం కుంజరాసురభంజనాయ నమః, ఓం ప్రమోదోత్తరణైనాయ నమః, ఓం మోదకప్రియాయ నమః, ఓం కాంతమతే నమః, ఓం ధృతుమతే నమః, ఓం కామినే నమః, కపిత్తమనసప్రియాయ నమః, ఓం బ్రహ్మచారిణే నమః, ఓం బ్రహ్మరూపిణే నమః, ఓం బ్రహ్మ విద్యాదిభువే నమః, ఓం జిష్టవే నమః, ఓం విష్ణుప్రియాయ నమః, ఓం భక్తియుతాయ నమః, ఓం జితమన్మధాయ నమః, ఓం ఐశ్వర్యకారణాయ నమః, ఓం జాయసే నమః, ఓం యక్షకిన్నరసేవితాయ నమః, ఓం గంగాసుతాయ నమః, ఓం గణాధీశాయ నమః, ఓం గంభీరనినదాయ నమః, ఓం వటవే నమః, ఓం అభీష్టవరదాయ నమః, ఓం జ్యోతిషే నమః, ఓం భక్తనిధయే నమః, ఓం భావగమ్యాయ నమః, ఓం మంగళప్రదాయ నమః, ఓం అవ్యక్తాయ నమః, ఓం అప్రాకృతపరాక్రమాయ నమః, ఓం సత్యధర్మినే నమః, ఓం సఖయే నమః, ఓం సరసాంబనిధయే నమః, ఓం మహేశాయ నమః, ఓం దివ్యాంగాయ నమః, ఓం మణికంకరమేఖలాయ నమః, సమస్తదేవతామూర్తయే నమః, ఓం సహిష్ణవే నమః, ఓం సతోత్తీతాయ నమః, ఓం విఘాతకారిణే నమః, ఓం విశ్వదృశే నమః, ఓం విశ్వరక్షాకృతే నమః, ఓం కళ్యాణగురవే నమః, ఓం ఉన్మత్తవేషాయ నమః, ఓం అపరాజితే నమః, ఓం సమస్తజగదాధారాయ నమః, ఓం సర్వేశ్వర్యప్రదాయ నమః, ఓం ఆక్రంచదప్రభవే నమః, శ్రీ విఘ్నేశ్వరాయ నమః. నానావిధపరమలపత్ర పుష్పాక్షతపూజాం సమర్పయామి. జయ బలో గజానన మహారాజ్ కీ జై. ధూపమాగ్రాపయామి వనస్పత్యుర్భయవర్దివ్యేనానాగంధై సంయుతః ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. ధూపమాగ్రాపయామి. స్వామివారికి ఆ దీపారాధన చూపించండి. అలాగా సాధ్యమేకార్థమిక్తమనినా జ్యోతిం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యమ్రాపః భక్త్యా దీపం రేచ్ఛామి దేవాయ ప్రమాత్మనే త్రాహిమాం నరకాద్వారా దివ్యజ్యోతిర్మోస్రే సాక్షాత్ దీపం దర్శయామి. చక్కగా స్వామివారికి ధూపము దీపము చూపించిన తర్వాత నీళ్లు చూపించి వదిలిపెట్టండి. ధూపదీపానంతరే శుద్ధ ఆచమనిం సమర్పయామి. స్వామివారికి అనేక రకాలైన విశేషమైన పండ్లు తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా నివేదన చేద్దాం. వాటిలో మీ నీళ్ళు జలండి. ప్రోక్షాం పునరేగాక్షాయ నమః. ఓం భూర్భువస్సవః తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. చుట్టూను నీళ్ళు తిప్పండి. సత్యంవర్తేన పరిషింజామి. సత్యంవర్తేన పరిషింజామి. అమృతమస్తో అమృతో ఉపస్త్రమనసి నమస్కారం చేసుకోండి. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. కల్పోక్త ప్రకారేణ నారకేల సహిత కథలీఫల సహిత ఇక్షుకండ సహిత ఓం దాడిమీఫల సహిత జామఫల బహుబీజఫల అమృత నివేదనం సమర్పయామి. చక్కగా స్వామివారికి ఏదైతే నివేదన చేస్తున్నామో అది 5 సార్లు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. నీళ్లు చూపించి 3 సార్లు వదిలిపెట్టండి. స్వామివారికి కలశలో నీరు మాత్రమే. మధ్య మధ్య పానీం సమర్పయామి. అమృతాపధానమసే ఉత్తరోపసనం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి.
పాదో ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీం సమర్పయామి. స్వామివారికి విశేషమైన తాంబూలాన్ని సమర్పిద్దాం. ఓం భుగి బలేస్కర్పూరే అర్ణాగపల్లేద్దలేర్యుతం ముక్తా చూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృష్యతాం తాంబూలం సమర్పయామి. నీరాజనం. స్వామివారికి ఈ రోజున విశేషమైన హారతలు అనుకున్నాం కదా, చక్కగా ఆ మంగళహారతలన్నీ ఇద్దాం. ఓం గజాననాయ గాంగేయ సహజాయ సదాత్మనే గౌరీ ప్రియతనూజాయ గణేశాయ అస్తు మంగళం. నాగయజ్ఞోపవీతాయ నత విఘ్న వినాశినే నంద్యాదిగణనాథాయ నాయకాయాస్తు మంగళం. ఓం మంగళం గణనాథాయ మంగళం హరసూనవే మంగళం విఘ్నరాజాయ విఘ్నహర్తేస్తు మంగళం. ఓం సంవ్రాజంచ వ్రాజంచ విశ్రేర్యాచరో గృహే లక్ష్మీరాస్తస్యాం కృతయామాసకం సుజామసే. ఓం సంతతశ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. జయ బలో గణేష్ మహారాజ్ కీ జై. ఓం అఘోరేభ్యో ధుఘోరేభ్యో ఘోరఘోరద్రేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. నీళ్లు విడిచిపెట్టి చక్కగా 3 సార్లు స్వామివారికి చేయి చూపించండి. సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్యశ్రీస్సు నిత్యమంగళాని భవంతు. ఆనందకర్పూర దివ్యమంగళ సుందర సంతోహ తేజో నీరాజనం దృశ్యాం నీరాజనాంతే శుద్ధాచమనం సమర్పయామి. నమస్కరోమి. హర నమః పార్వతీ సుతయే. హర హర మహాదేవ హర. జయ బలో గజానన మహారాజ్ కీ జై. దోసడితో పుష్పములు చేత్తో పట్టుకుని చక్కగా సంకటహర గణపతికి చెప్పుకునే శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పుకుంటూ మంత్రపుష్పం చెప్పుకుందాం. ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరేన్నిత్యం ఆయుః కామార్థసిద్ధయే. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమం నవమం ఫాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో. విద్యార్థి లభతే విద్యాం ధనార్థే లభతే ధనం పుత్రార్థే లభతే పుత్రాన్ మోక్షార్థే లభతే గతిం. జపేత్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః. అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః. ఓం శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః. వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. చక్కగా ప్రదక్షిణ నమస్కారం చేసుకుందాం. ఓం యాని గాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతే ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః. త్రాహి మాం ప్రపయాదేవా శరణాగతవత్సల అన్యదా శరణం నాస్తే త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష గణాధిపా. చెప్పండి. రక్ష రక్ష మమ రక్ష రక్ష మమ కుటుంబానాం సదా రక్ష రక్ష గణాధిప. స్వామివారి సన్నిధిలో వేసి నమస్కరించుకుందాం. ఆత్మరక్షంత్ర నమస్కారాన్ని సమర్పయామి. మోకాల మీద కూర్చుని చక్కగా స్వామివారికి ఏదైనా అపరాధాలు చేస్తుంటే ఈ 9 రోజులు నన్ను క్షమించిన ఆయన అని చెప్పేసి అని చక్కగా ముమ్మారు స్వామివారికి చెంపలు వేసుకుని నమస్కరించుకుందాం. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయం ఇతిమాం మత్వా క్షమస్వ గణాధిప. చెంపలు వేసుకుని నమస్కరించుకోండి. మళ్ళీ చెప్పండి. ఆవాహనం
ఆవాహనం న జానామి న జానామి న జానామి న జానామి విసర్జనం విసర్జనం పూజా విధిం పూజా విధిం న జానామి న జానామి క్షమ్యతాం క్షమ్యతాం గణాధిప. గణాధిప. చెంపలు వేసుకుని నమస్కరించుకోండి. మళ్ళీ చెప్పండి. యదక్షరం యదక్షరం పదభ్రష్టం పదభ్రష్టం మాత్రాహీనం తు మాత్రాహీనం యద్భవేత్ యద్భవేత్ తత్సర్వం తత్సర్వం క్షమ్యతాం క్షమ్యతాం దేవా దేవా నారాయణ నారాయణ నమోస్తుతే. నమోస్తుతే. మళ్ళీ చెంపలు వేసుకుని నమస్కరించుకోండి. క్షమాపరాధ నమస్కారాన్ని సమర్పయామి. మంత్రంలో కానీ మనం చేసేటువంటి క్రియలో కానీ ఏదైనా లోపాలుంటే నన్ను క్షమించనాయన అని నమస్కరించుకున్నాము. చక్కగా నమస్కరించుకోండి. స్వామివారికి చేసిన పూజా విధానానికి అక్షతలు నీళ్లు విడిచిపెట్టి స్వామివారికి చేసేటువంటి ఇంకా ఉపచారాలు ఉన్నాయి. అవన్నీ కూడా చక్కగా చేసుకుందాం. అందరూ కూడా అక్షతలు చేత్తో పట్టుకుని నేను చెప్పేది చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే అనయ ధ్యాన ఆవాహనాధి షోడశ ఉపచార పూజ సహిత నవరాత్ర పూజనేన భగవాన్ సర్వాత్మకః సర్వ ఆత్మకః సర్వం శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి దేవత పాదారవింద అర్పణమస్తు. నీరు పోసుకుని వదిలిపెట్టండి. అందరూ కూడా ఈ 9 రోజులు చేసిన ఫలితాన్ని స్వామివారికి విడిచిపెట్టి ఆయన యొక్క అనుగ్రహం కోరుకుంటున్నాం అన్నమాట. నమస్కరించుకోండి. గణపతికి సేవలు చేద్దాం. చక్కగా స్వామివారికి ఛత్రం పట్టినట్టు చామరము ఇవన్నీ కూడా మనం తీసుకొచ్చాము. ఆ ఉపచారాలని కూడా చక్కగా చేసి ప్రేక్షకులకు చూపిద్దాం. ఓం ఛత్రం సమర్పయామి. చామరేణ వీచయామి. దర్పణం దర్శయామి. ధ్వజాన్నారోహయామి. చామరేణ వీచయామి. గీతం శ్రావయామి. నృత్యం దర్శయామి. సర్వాందోళికాన్నారోహయామి. అశ్వాన్నారోహయామి. అక్షతలు వేయండి స్వామివారి మీద చక్కగా. అశ్వాన్నారోహయామి. గజాన్నారోహయామి. సర్వోపచారాజోపచార భక్షోపచార శిక్షోపచార పూజాం ప్రకల్పయామి. దేవదేవోత్తమ దేవతా సార్వభౌమ అఖిలాంటకోటి బ్రహ్మాండ నాయక వేద వేదాంత వేద్య పురాణ పురుషోత్తమ ఆది మధ్యాంతరహిత సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే బహుపరాక్. జై బలో గణేష్ మహారాజ్ కీ జై. ప్రసాదం శిరసా గృహ్ణామి. స్వామివారికి పూజ చేసిన పుష్పము కానీ అక్షతలు కానీ స్వీకరించి కళ్ళగద్దుకుని మీ శిరస్సు మీద పెట్టుకోండి. ప్రసాదం శిరసా గృహ్ణామి. సహస్రపరమాదేవి శతమూలా శతాంకుర సర్వగుంహర్తి మే పాపం దూర్వా దుస్వప్రణాశిని. మనకి స్వామివారికి నవరాత్రులు చేస్తున్నామంటే నవరాత్రులు అంటే అర్థము మనం ముందర రోజే చెప్పుకున్నాము. మళ్ళీ ఒక్కసారి 9 రాత్రులు పూర్తయి 10వ రోజున ఉద్వాసన చెప్పడము నిమజ్జనోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ రోజున మనం 9 రోజులు పూజ ఇక్కడ చేశాము. కానీ మీకు అందరికీ తెలియడానికి ఉద్వాసన కూడా చెప్తున్నాం మంత్రం. రేపు ఉదయం మీరు ఉద్వాసన చెప్పుకోవచ్చు చక్కగా. అందుకని అందరూ కూడా శ్రద్ధగా నమస్కరించుకోండి. ఈ మంత్రాన్ని రేపు ఉపయోగించుకొని మీరు కలశ కానీ లేదా విగ్రహాన్ని కానీ ఉద్వాసన చెప్పుకోవచ్చు. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్థాన ధర్మాని ప్రథమాన్యాసన్న తేహనాకం మహిమాన సజంతే త్రపూర్వే సాధ్యా సంత దేవా. గణపతి మిథాస్థానం ప్రవేశయామి. శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ పునః సందర్శనాయ చ. స్వామివారిని ఈ విధంగా కోరుకుందాం. మళ్ళీ ప్రతి సంవత్సరం వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయించుకొని ఆయన నమస్కరించుకోండి. శాంతి మంత్రం చెప్పుకుందాం.
सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति शांति शांति। धर्मस्य जयोस्तु अधर्मस्य नाशोस्तु प्राणिषु सद्भावनोस्तु विश्वस्य कल्याणमस्तु सर्वे जना सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु। जय बोलो गणेश महाराज की जय। గురువుగారు ఈ 9 రోజులు పూజలు చాలా బాగా చేశారు. ధన్యవాదాలు. శుభమస్తు.